మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిని పటేల్ నగర్లో దారుణం. ఇంట్లో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు. తల్లి స్వరూప, కొడుకు శ్రీకాంత్ వృత్తి ఆటో డ్రైవర్. ఈ సంఘటన జరిగి 2 రోజులు అయినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి స్వరూప, గోలి శ్రీకాంత్ అనేటువంటి తల్లి మరియు కొడుకు ఇద్దరు బిలాల్ అహ్మద్ అనేటువంటి అతని ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. గత సంవత్సరంన్నరగా కిరాయికి ఉంటున్నారు. సో వీళ్ళు గత 2 రోజుల నుంచి తలుపు తెరవకపోవడము, ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో ఓనర్ అయినటువంటి బిలాల్ అహ్మద్కి డౌట్ వచ్చి మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా మేము వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొదటి గదిలో తల్లి అయినటువంటి స్వరూప, రెండవ గదిలో కొడుకు అయినటువంటి శ్రీకాంత్ ఇద్దరు ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కారణాలు మేము పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నాము. ఈరోజు ఆ బాడీని షిఫ్ట్ చేసినాము, గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. నెక్స్ట్ వీళ్ళకు గతంలో అప్పులు ఉండేటువంటి విషయం వాళ్ళ యొక్క ఓనర్ ద్వారా తెలుస్తుంది. మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ముఖ్య కారణంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మేము దీనికి సంబంధించిన కేసు యొక్క వివరాలు బాగా లోతుగా విచారణ అనేది చేయడం జరుగుతుంది.